ఢిల్లీ బ్లాస్ట్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఉగ్ర డాక్టర్ల సంబంధాలు లింకులపై విచారణ జరుపుతోంది. ఉమర్ ముజ్మిల్తో సంబంధాలు ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తోంది. మరొకవైపు వీరితో సంబంధం ఉన్న 15 మంది డాక్టర్లు పేలుడు తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. వారితో మాట్లాడడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్టు తెలుస్తోంది. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. మరొకవైపు అల్ఫలా యూనివర్సిటీపై 2 కేసులు నమోదయ్యాయి. చీటింగ్ చేశారన్న ఆరోపణలపై యూజీసీ కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి డాక్యుమెంట్స్ ఇవ్వాలని అల్ఫలా యూనివర్సిటీకి నోటీసులు ఇచ్చారు. పత్రాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై మరొక కేసు ఫైల్ అయింది. రైట్ గా మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తోంది. అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? గుడ్ మార్నింగ్. సో అల్ఫలా యూనివర్సిటీని ఇప్పటికే లైసెన్స్ రద్దు చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యం, ప్రభుత్వం, అక్కడటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పటికే ఫరీదాబాద్ సంబంధించినటువంటి క్రైమ్ బ్రాంచ్ మొత్తం కూడా అల్ఫలా యూనివర్సిటీకి చేరుకున్నది. ఈ రోజు గత 10 నిమిషాల క్రితమే సో ఫరీదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నుండి ఒక టీం ఇప్పటికే ఫరీదాబాద్ లో ఉన్నటువంటి అల్ఫలా యూనివర్సిటీకి చేరుకున్నారు. వాళ్ళు తమతో పాటు కొంతమంది అంటే ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కొంత ట్రయల్ రన్ కూడా చేస్తున్నారు. అంటే ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ లాగా ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని చెప్పేసి. అయితే ఇట్లా నేపథ్యంలోనూ కొన్ని కీలక విషయాలు తెలుస్తున్నాయి. పేలుడు జరగడానికి ముందు ఉగ్రవాది ఉమర్ 13 రోజుల పాటు ఢిల్లీలోనే తిరిగాడు. ఈ ఢిల్లీ కార్ బాంబ్ దాడులకు సంబంధించి కొన్ని కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ కారులోనే అంటే చాలా ప్రాంతాలు అదే కారులో తిరగడం జరిగింది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో కూడా ఆయన ప్రయాణం చేయడం జరిగింది. డాక్టర్ ఉగ్రవాది ఎవరైతే ఉమర్ అక్బర్ ఉన్నారో ఆ రోడ్డు మీద తిరిగి కొత్త రెక్కి నిర్వహించింది కూడా చెప్తుంది. ఆల్మోస్ట్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 8 వరకు కూడా ఉమర్ అదే రెక్కి నిర్వహించినట్టుగా తెలిసింది. సో అక్టోబర్ 30న ఏదైతే ఈ I-20 కార్ ఉందో ఆ కారులో అల్ఫలా యూనివర్సిటీ ఆ కారు కూడా అల్ఫలా యూనివర్సిటీ వైపు పోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ లో మొత్తం 30 మంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా ఇప్పటికే ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఆపరేషన్ హామ్దాడ్ అనేటువంటి పేరుతోటి ఈ డాక్టర్ ముజమ్మిల్ ఒక డైరీని కూడా రాసుకున్నట్టుగా తెలిసింది. దాంట్లో ఈ ముస్లిం అమ్మాయిలు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన దాడులకు అంటే వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసేలాగా ఒక కుట్ర పడినట్టుగా తెలుస్తుంది. ఆ బాధ్యతనే డాక్టర్ షాహీన్ కి అప్పచెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులంతా కూడా ఈ షాహీన్ కి ఒక నిక్ నేమ్ పెట్టడం జరిగింది. ఆమెను డాక్టర్ సర్జన్ మేడం అని చెప్పి పిలుస్తారంట డాక్టర్ షాహీన్ ని. సో డాక్టర్ షాహీన్ ఇట్లా అంటే ఈ పేలుల తర్వాత కానీ విదేశాలకు పారిపోవాలని కూడా డాక్టర్ షాహీన్ ప్లాన్ చేసింది. బట్ అన్ఫార్చునేట్ గా సో భారత అదృష్టం కొద్దీ సో వాళ్ళు దొరకడం జరిగింది. వెరిఫికేషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ తయారు చేయడం కూడా లేట్ అయింది. సో ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. సో ఇట్లా నేపథ్యంలో వీళ్ళు వెంటనే దొరికిపోవడం కూడా జరిగింది. ఇటువంటి కారులో పేలడం, డిటోనేటర్లు పెట్టి పేల్చారని అంటే అదృష్టంగా పేల్చిందంటే సూసైడ్ బాంబర్ గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది పేల్చడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలోనే ఈ షాహీన్ సంబంధించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. 2010 నుంచి ఆమె హిజాబ్ ని ధరించడం స్టార్ట్ చేసింది. షాహీన్ అంటే అక్కడటువంటి కొంతమంది ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే 2010లో విదేశాల్లో ఎవరైతే భారతీయులు ఉన్నారో సో వాళ్ళందరికీ డాక్టర్ షాహీన్ తోటి పరిచయం ఏర్పడ్డది. వాళ్ళు అంటే ఈ వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్లు అన్ని మెడికల్ వీడియోలు కానీ వీళ్ళకి పంపించేటోళ్ళు. సో ఆ తర్వాత హిజాబ్ ధరించడం అప్పటికే స్టార్ట్ చేసింది. భర్త విదేశాలకు పోవాలని పట్టుబట్టడం కూడా స్టార్ట్ చేసింది భర్తతోటి. అయితే ఈ టైంలోనే ఈ జైషే మహమ్మద్ టీం తోటి ISI తోటి కొంత సమన్వయం చేసుకున్నారు. అంటే వీళ్ళతో కమ్యూనికేషన్ లోకి వెళ్ళిపోయింది షాహీన్. 2022లో ఒక మాడ్యూల్ లో కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అందులో ISI హ్యాండర్ అబూ ఉకాషాతో కూడా షాహీన్ గతంలో సమావేశమైనట్టుగా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ పేలుడుకు సంబంధించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. తొవ్వినా కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ముజమ్మిల్ తో ఇప్పటికే చాలా మంది టచ్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ 40-50 పైగా మంది ఇందులో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళందరినీ కూడా ఈ స్లీపర్ సెల్స్ అందరినీ కూడా పట్టుకునేటువంటి ప్రయత్నంలో ప్రస్తుతానికి ఎన్ఐఏ ఉంది. అండ్ మోరోవర్ అల్ఫలా యూనివర్సిటీ పైన కూడా ఇప్పటికే 2 FIRలు ఫైల్ అయినాయి.
ఏదైతే విశ్వవిద్యాలయం అంటే శ్రీకాంత్ అంటే మొదట అంటే అల్ఫలా యూనివర్సిటీ ఆ విద్యార్థులకు సంబంధించి కూడా అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఎవరో కూడా తెలియదని చెప్పిన పరిస్థితి. అంటే ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీ పైన ఏ కేసుల కింద కేసులు నమోదయ్యాయి? అల్ఫలా యూనివర్సిటీ పైన అంటే ఒకటి మోసం చేశారు, చీటింగ్ కేసు ఒకటి, అదే ఫోర్జరీ ఆరోపణల పైన 2 ఆరోపణల పైన కూడా కేసులు నమోదైనాయి. ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అట్లాగే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఏదైతే ఎన్ఏఎస్సి ఉందో ఆ 2 ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది పోలీసులకి. సో ఈ 2 అంశాలపైన ఒకటి చీటింగ్ అండ్ ఒకటి ఫోర్జరీకి సంబంధించినటువంటి ఈ 2 కేసులు నమోదైనాయి. ఈ 2 సెక్షన్ 12 పరంగా ఇది ఉల్లంఘనలకు పాల్పడ్డది, అంటే అక్రమాలకు యూనివర్సిటీ పనిచేస్తోంది, సో మోసపూరితమైనటువంటి అక్రిడేషన్లు కూడా దీంట్లో ఉన్నాయి అంటూ ఈ అంశాలపైన ఎఫ్ఐఆర్ అయితే ఈ యూనివర్సిటీ పైన ఫైల్ అయినాయి. సో దీని తర్వాత అంటే తొవ్విన కొద్ది ఇంకా బయటికి వెళ్తున్నాయి, చాలా విషయాలు బయటకు వెళ్తున్నాయి. దీంట్లో షాహీన్ కు ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి, ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఎవరెవరితో సంబంధం ఉంది, అండ్ మోరోవర్ ఏంటంటే ఈ టెర్రర్ లో డాక్టర్ మాడ్యూల్ ఆఫ్ టెర్రర్ లో కొన్నిసార్లు ఐఎం గాని అట్లాగే ఇంకొన్నిసార్లు అంటే వేరే వేరే నెట్వర్క్స్ కూడా ఉన్నాయన్నది కూడా బయటకు వస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తో కూడా కొన్ని సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా లింక్ ను బయటకు తీసుకొస్తున్నాయి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఈ డాక్టర్ మాడ్యూల్ బయటపడ్డ తర్వాత. అండ్ మోరోవర్ ఏంటంటే దీనిలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు కూడా ఈ 5 టీం ఎవరైతే ఉన్నారో కాశ్మీర్ పోలీసులతో పాటు 5 టీము ఈ డాక్టర్స్ అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ అరెస్ట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఈ డాక్టర్ ను పట్టుకున్నది కూడా లక్నోలో పట్టుకున్నారు. పట్టుకోగానే ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ లో శ్రీనగర్ తరలించారు, ఎందుకంటే లేట్ అవుతుంటే ఇన్ఫర్మేషన్ లేట్ అవుతూ ఉంటది, ఇంకెక్కడెక్కడ పేలుడు పదార్థాలు తెలియదు కాబట్టి. సో ఆమెను పట్టుకొని విచారించడానికి శ్రీనగర్ కి తీసుకెళ్లారు ఫ్లైట్ లో, ప్రత్యేక విమానంలో. అంటే ఇది ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో, ఎంత ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఈ షాహీన్ కి సంబంధించి డాక్టర్లకు సంబంధించి ఇండియన్ ముజాహిదీన్ తో పాటు పిఎఫ్ఐ అండ్ మోరోవర్ ఇంకా ఉగ్రవాద సంబంధాలు కూడా ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ తో ముడిపడి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కేంద్రంగానే కొన్ని జరిగిన అన్నట్టుగా కూడా ఎన్ఐ అనుమానిస్తోంది. మోరోవర్ ఏంటంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు టెర్రరిస్ట్లుగా మారడం బహుశా ఇదే మొదటిసారి. గతంలో 2020లో కూడా చాలా కాలేజీలలో లేదంటే యూనివర్సిటీస్ లో పనిచేసే వాళ్ళనే తీసుకునే వాళ్ళు, బట్ వాళ్ళని మాత్రం కాకుండా ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేసుకొని తీవ్రవాద సంస్థలు వీళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటున్నాయి. సో ఇది ఇప్పుడు భద్రతా సంస్థలు ఎట్లా ఎదుర్కోబోతున్నాయి, ఇంటర్నల్ గా పెరిగేటువంటి నెట్వర్క్ ని ఎట్లా ఛేదిస్తాయన్నదే ఒక బిగ్ పజిల్ ఇప్పుడున్నటువంటి రక్షణ సిబ్బందికి. హిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.